వెల్కమ్ టు అవర్ ఛానల్. 12 ఏళ్ల తర్వాత గురుగ్రహం ఈ 3 రాశుల వారికి ఊహించినటువంటి లాభాలు ఇస్తుంది. సంపదకు కారకుడైన బృహస్పతి అతిపెద్ద సంచారంలో కొన్ని రాశుల వారికి చాలా సంపద కీర్తిని తెస్తుంది. మరికొన్ని రోజుల్లో గురు నక్షత్ర మార్పు అనేక ప్రయోజనాలకు చేకూర్చబోతోంది. వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం అన్ని గ్రహాలు నక్షత్ర మార్పులు తమ రాశిని నిర్దిష్ట సమయ వ్యవధిలో మార్చుకుంటుంది. గ్రహము ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారినప్పుడు ఈ యొక్క యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. మొత్తం 12 రాశుల మీద కూడా ఈ యొక్క యోగం అనేది ఏర్పడుతూ ఉంటుంది. దేవగురువు బృహస్పతి ప్రస్తుతం రోహిణి నక్షత్రంలో ఉన్నాడు. సుమారు 12 సంవత్సరాల తర్వాత బృహస్పతి మే 2024లో వృషభ రాశిలోకి ప్రవేశించాడు. ఈ ఏడాది మొత్తం ఇదే రాశిలో ఉంటాడు. జూన్ 13న బృహస్పతి రోహిణి నక్షత్రంలో ప్రవేశించాడు. ఆగస్టు 20 వరకు ఇక్కడే ఉంటాడు. సుమారు 12 సంవత్సరాల తర్వాత ఈ రాశుల వారికి నక్షత్రంలో సంచరిస్తబోతున్నాడు. వృషభ రాశి రోహిణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. అటువంటి పరిస్థితుల్లో బృహస్పతి శుక్రుడికి చెందిన రాశిలో సంచరిస్తుంది. బృహస్పతి నక్షత్ర సంచారం వల్ల ఈ యొక్క సమయంలో ఈ యొక్క రాశుల వారికి భారీ లాభాలు రాబోతూ ఉన్నాయి. ఆగస్టు వరకు వీరికి అనేక లాభాలు కలుగుతాయి. భౌతిక సుఖాలు పొందుతారు. అద్భుతమైనటువంటి ఫలితాలు 12 ఏళ్ల తర్వాత బృహస్పతి ఇవ్వబోతూ ఉన్నాడు. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ రాశి వారికి 2వ ఇంట్లో గురు కుజ గ్రహాల యొక్క కలయిక మేషరాశి వారికి అదృష్టాన్ని తీసుకుని రాబోతుంది. ఈ రాశి వారికి కెరీర్లో గొప్ప యోగాలు రాబోతూ ఉన్నాయి. ఎన్నో యోగాలను చూస్తారు. దీనివల్ల అనుకోని సమయాల్లో లాభాలు కలుగుతాయి. ఇతరులతో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి. బాగా డబ్బు సంపాదించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ మేషరాశి వారికి కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవ మర్యాదలు, ఇంకెన్నెన్నో అవకాశాలు రావడానికి విపరీతమైనటువంటి యోగాలు వస్తాయని, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అన్ని ప్రయత్నాల యందు కూడా విజయం మీదే అవుతుంది. మీ యొక్క ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి. పూర్వపు ధనము ఇచ్చిన బాకీలు తిరిగి వస్తాయి. మీరు చేస్తున్నటువంటి వ్యాపారం నందు వృత్తి యందు కూడా స్థిరత్వం కలుగుతుంది. ఏ పని చేస్తే ఆ పనిలో మీదే విజయం అవుతుంది. వివిధ రూపాలలో మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. మీ యొక్క కుటుంబంలో కూడా ఉండేటటువంటి మనోవిచారాలన్నీ తొలగిపోయి అనుకూలమైనటువంటి యోగ్యతలకు కారణమవుతుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాల్లో కూడా మార్గదర్శకం చేస్తారు. నూతన గృహోపకరణాలను కూడా కొనుగోలు చేస్తారు. ఏ పని చేస్తే ఆ పని మీదే అవుతుంది. అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఎన్నో మీ కళ్ళతో మీరే చూసేటటువంటి కాలం వచ్చిందని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. మేషరాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలన్నీ తప్పకుండా విజయాలు సాధిస్తారు. 1-2 ధనయోగాల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. స్నేహితులను కలుసుకుంటాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా గట్టి పట్టుదలతో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలన్నీ కూడా ఎంతో ఉత్సాహభరితంగా సాగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. పిల్లల నుంచి కూడా ఆశించినటువంటి ఎన్నో శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. శ్రమతో కష్టపడి ముందడుగు వేస్తారు. ఏ పని చేస్తే ఆ పనిలో మీదే పైచేయి అవుతుంది. కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవ మర్యాదలు, ఇంకెన్నెన్నో అవకాశాలు రావడానికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు. తర్వాత రాశివారు సింహరాశివారు. ఈ సింహరాశి వారికి కూడా అద్భుతంగా ఉండబోతుంది. ఈ రాశి చక్రంలో 10వ ఇంట్లో గురు కుజగ్రహాల కలయిక కూడా విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది. దీనివల్ల మీకు ఉద్యోగ పరంగా, వృత్తిపరంగా కూడా ఎంతో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు మంచి వ్యాపారంలో లాభాలను పొందుతారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల కూడా మీకు మంచి లాభాలు వస్తాయి. మీరు చేసినటువంటి పని చోట ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వేతనం కూడా పెరుగుతుంది. ఏ పని చేసినా ఆ పనిలో మీదే పై చేయి అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు కుటుంబంలో కూడా ఉన్నటువంటి కలహాలన్నీ తొలగిపోతాయి. తల్లి అనారోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అభివృద్ధి పదవైపు అడుగులు వేస్తారు. మీ యొక్క గృహంలో కూడా శుభకార్యాలు జరుగుతాయి. వృత్తి యందు కూడా ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. ఏ పని చేసినా అన్ని అనుకూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మీకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకునేటువంటి కాలం వచ్చింది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి జాతకులకు వృత్తి ఉద్యోగాల్లో కూడా అనుకూలతలు ఏర్పడతాయి. చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా, సానుకూలంగా ఉంటుంది.
మీ మాటకు విలువ పడుతుంది. చేపట్టిన ప్రతి పనిని కూడా పూర్తి చేసిస్తారు. ఆదాయం పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతుంది. ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవడం చాలా మంచిది. విదేశాల్లో స్థిరపడినటువంటి వ్యక్తులు ఎన్నో శుభవార్తలు వింటారు. విద్యార్థులు కూడా శ్రమతో ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. మీకు ఉన్నటువంటి అబద్ధాలన్నీ కూడా తొలగిపోతాయి. తరచూ శివార్చన చేయడం వల్ల కూడా ఇంకో అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలన్నీ ఉన్నాయి. తర్వాత రాశి కర్కాటక రాశివారు. ఈ రాశి వారికి కూడా మీ రాశిలో 11వ ఇంట్లో కుజ రాహుగ్రహాల గురుగ్రహాల సంచారం విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఆదాయం భారీగా పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. కొత్తగా పెళ్ళైన జంటలకు సంతానం కలగడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఏ పని చేసినా ఆ పనిలో మీదే పై చేయి కావడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకు కెరీర్ వైపు అడుగులు వేయబోతూ ఉన్నారు. లాభస్థానంలో కుజుడు ఉండటం, గురుడు ఉండటం వల్ల అర్ధాష్టమ శని ప్రభావం తగ్గి శుభ ఫలితాలు ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి ప్రతి పని కూడా పూర్తి చేస్తారు. 1-2 ధనయోగాలు పట్టే అవకాశం ఉంది. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఆర్థిక అవసరాలు చాలా వరకు తీరిపోతాయి. ఉద్యోగులు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి మీకంటూ సొంత కుటుంబం ఏర్పడుతుంది. కుటుంబ వ్యవహారాలన్నీ ఎంతో సానుకూలంగా సాగిపోతాయి. ముఖ్యమైనటువంటి ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతుంది. ఉద్యోగంలో ఆర్థికంగా ఏవైతే అడుగులు వేద్దామనుకున్నారో అవన్నీ కూడా మీకే పైచేయి అవుతుంది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు కూడా బాగా రాణిస్తారు. శ్రమతో కూడినటువంటి ఫలితాలు అయితే తప్పకుండా వస్తాయి. మీకు ఇది ఒక అద్భుతమైన అని చెప్పుకోవచ్చు. తర్వాత రాశి కుంభరాశి వారు. ఈ రాశి వారికి కూడా అద్భుతంగా ఉండబోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఎటు చూసినా మీదే పైచేయి అవుతుంది. మీకు సమాజంలో గుర్తింపు ఏర్పడుతుంది. ఏ పని చేసినా మీదే పైచేయి అవ్వబోతుంది. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. మీరు మీకంటూ ఒక గుర్తింపును, స్థానాన్ని కూడా ఏర్పరచుకునేటువంటి కాలం వచ్చింది. ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతుంది. మీరు కెరీర్ను మీకు అనుగుణంగా మార్చుకొని నూతన వ్యాపారాలను ఏర్పాటు చేసుకుంటారు. ఈ యొక్క రాశి వారికి 12 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి యొక్క రాజయోగము మీ జీవితంలో ఎన్నో శుభాలను ఇవ్వబోతుంది. ధనానికి ఏ విధమైన లోటు ఉండదు. ఇంట బయట అనుకోతలే పెరుగుతాయి. మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతూ ఉంటుంది. ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆదాయ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. వృత్తి జీవితంలో మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది. మీ కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు. వ్యాపారం లాభాల సటగా మారుతాయి. మీకంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.